రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? మొక్కజొన్న వడలు. మొక్కజొన్న వడలు. వావ్, ఈ సీజన్ లో వడలు ఎన్ని రకాల ఉన్నా ఇలాంటి అంటే పకోడీలు కానీ వడలు కట్లెట్లు సో ఎన్ని చేసుకున్నా తక్కువ అనిపిస్తుంది. ఇంకా కావాలి, ఇంకేమో కావాలి. ఓకే, సో మొక్కజొన్న వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మొక్కజొన్న వడలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. మొక్కజొన్న వడలు. ఓకే, సో యాక్చువల్లీ మొక్కజొన్న మనకి డీప్ ఫ్రై చేస్తే పేలుతుంది కదా రాజు గారు, ఎలా? దాన్ని గ్రైండ్ చేస్తామండి. గింజ పలంగా వేసుకుంటే పేలే ఛాన్స్ ఉంది, గ్రైండ్ చేసేస్తే సేఫ్. ఫుల్ గా గ్రైండ్ చేసుకోవాలి, హాఫ్ హాఫ్ లాగా కచ్చా పచ్చగా. కొంచెం అది బ్రేక్ అయితే చాలండి, గింజ కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది. అవును. సో ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా అన్ని దాంట్లో యాడ్ చేసుకున్నాం. సో ఇలా రెడీ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఓకే, సో ఇది డీప్ ఫ్రై కదా, ఆయిల్ హీట్ చేసుకున్నామా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో శనగపిండి, ఓకే, బియ్యపిండి, అల్లం ముక్కలు, తరిగిన అల్లం, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, సో ఇదంతా కూడా ఫైన్ గా కలిపేసుకోవాలి. బాగా కొంచెం అన్ని బాగా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి. కొంచెం లూజ్ అనిపిస్తే అంటే మనకి మొక్కజొన్న గింజల్లో కొంచెం వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవును. సో ఇంకాస్త పిండి వేసుకోవచ్చు. ఓకే, కొంచెం పిండి పడుతుందా రాజు? కొంచెం యాడ్ చేస్తున్నాను. సో ఫైన్ గా కలిపేసుకోవాలి కదా? ఎస్. ఓకే, సో అలా పిండి కలిపేస్తూ ఉంటారు. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోయే టిఫిన్ ఏంటి అంటే ఉప్మా అని టక్కుని చెప్పేస్తూ ఉంటారు అందరూ. మరి ఉప్మా చేసేటప్పుడు ఒక్కోసారి ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఇలా ఉండలు కట్టకుండా ఉండాలి అంటే ఉప్మా రవ్వ వేయించేటప్పుడు కొద్దిగా నూనె వేసుకుని కనుక వేయించి పక్కన పెట్టుకున్నట్లయితే ఉప్మా తర్వాత ఉండలు కట్టకుండా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. చిట్కా చూసాం కదా, సో ఇక్కడ కూడా పిండి బాగా కలిపేసుకున్నారు రాజు గారు. నెక్స్ట్ వడలేసుకోవడం. కూడా వేడైపోయిందండి. సో మీడియం సైజ్ వేస్తున్నానండి. ఓకే, కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే మనకి వడలు కాబట్టి కొంచెం మందంగా ఉంటాయి. స్లో ఫైర్ లో చేసుకుంటే బాగుంటుంది. సో లోపల నుంచి మొత్తం బాగా మగ్గుతుంది. సో ఈ వడల్లో కొంచెం ఆ మొక్కజొన్న ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది కదా రాజు గారు? అవునండి, అంటే గింజ పలంగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, కొంచెం నారగా తగులుతూ ఉంటుంది, అంటే కొంచెం ఫైబర్ అనేది. సో కొంచెం బాగుంటుంది అది. సో ఇది కొంచెం స్లోగా మనకు ఫ్రై కావాలి. ఓకే రాజు గారు, కొంచెం అవి కుక్ అవుతూ ఉంటాయి. అలా మీరు కార్వింగ్ చేసేస్తారా? ఓకే. ఏం కార్వింగ్ చేస్తున్నారు రాజు గారు? సో బీట్రూట్ తో రోస్ట్ చేస్తున్నాను. ఓకే. సో అంటే స్కిన్ అది పీల్ చేయకుండా డైరెక్ట్ మెథడ్ లో చేస్తున్నానండి. సో దట్ ఎడ్జెస్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తాయి కదా? ఎస్. సో లుక్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది ఇది. సో ఒక్కొక్క పెటల్ కూడా పీల్ చేస్తామండి. సో దీంట్లోంచి ఓవర్లాపింగ్ చేసుకుంటూ
కొంచెం జిగ్జాగ్ గా అలా మూవ్ చేసుకుంటూ ఉంటే మనకి ఆ పెటల్ షేప్ అనేది బాగా వస్తుంది. సో పై వరకు అలాగే ఒక్కొక్కటిగా తీస్తూ మనం ఓపెన్ చేసుకోవాలి పెటల్స్ అన్ని కూడా. ఓకే. సో కొంచెం టైం తీసుకుంటుంది, బట్ లుక్ అనేది చాలా బాగా వస్తుంది. వడలు అయిపోయాయి కదా రాజు గారు? తీసేసుకోవచ్చు. ఓకే, బేస్ కట్ చేస్తున్నానండి. ఓకే ఓకే, మొక్కజొన్న వడలు రెడీ అండి. ఓకే, సో మొక్కజొన్న వడలు వేడివేడిగా రెడీ అయిపోయాయి. టేస్ట్ పోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మొక్కజొన్న వడలు తయారు చేసుకునే విధానం. ముందుగా మొక్కజొన్న గింజలు మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మొక్కజొన్న వడలు రెడీ. మొక్కజొన్న వడలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తానండి. మొక్కజొన్న గింజలు ఆ పలంగా మనం గ్రైండ్ చేసాం కదా, ఆ స్కిన్ కొంచెం అవును కరకరలాడుతూ బాగా వస్తుంది. టాప్ లేయర్ లో ఉన్న స్కిన్ అంతా కూడా ఆ స్కిన్ కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంది. సో ఫుల్ గా గ్రైండ్ చేసేసుకుంటే మనకు ఆ మజా ఉండదు. కొంచెం అలా వదిలేస్తే కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. అవును, బాగుంది రాజు గారు. అంటే కొంచెం స్వీట్ కార్న్ కాబట్టి మనకి లోపలంతా కొంచెం స్వీట్ స్వీట్ గా, పైన లేయర్ అంతా మీరు యాడ్ చేసిన స్పైసెస్ అవన్నీ కొంచెం క్రంచీ క్రంచీగా చాలా బాగుంది. సో ఈ సీజన్ కి పర్ఫెక్ట్ డిష్ బాగా సరిపోతుంది. యా, చాలా బాగున్నాయండి వడలు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇంట్లో చాలా మంది పెరుగు చిలికి వెన్న చేసుకుంటూ ఉంటారు కదా, మరి వెన్న ప్రతిరోజు ఫ్రిడ్జ్ లో దాస్తూ ఉంటారు. చాలా రోజులు అయ్యేసరికి ఇది కలర్ మారిపోతూ ఉంటుంది. మరి వెన్న కలర్ మారకుండా ఉండాలి అంటే దాని మీద ఒక తమలపాకు కనుక ఉంచి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే అది కలర్ మారదు, అలాగే ఫ్రెష్ గా కూడా ఉంటుంది. కావాల్సినప్పుడు నెయ్యి కాచుకోవచ్చు. జుట్టు రాలడం తగ్గాలి అంటే ఒక చిన్న చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. ఆలివ్ ఆయిల్ ని గోరువెచ్చగా వేడి చేసుకుని బాగా తలకి మృదువుగా మద్దన చేసుకుని రాత్రంతా కూడా అలాగే ఉంచేసుకుని ఉదయం లేచిన తర్వాత గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు జుట్టు రాలడం తగ్గుతుంది. సమ్మర్లో చాలా మంది వడియాలు పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు, కానీ వడియాలు చాలా త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటాయి. మరి ఇలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే లవంగాలు కొన్ని తీసుకుని ఒక చిన్న క్లాత్ లో మూట కట్టుకుని వాటిని కనుక ఈ వడియాలున్న డబ్బాలో వేసి ఉంచినట్లయితే వడియాలకి పురుగు పట్టకుండా ఉంటుంది. చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా అయిపోయే టిఫిన్ ఏంటి అంటే ఉప్మా అని టక్కుని చెప్పేస్తూ ఉంటారు అందరూ. మరి ఉప్మా చేసేటప్పుడు ఒక్కోసారి ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఇలా ఉండలు కట్టకుండా ఉండాలి అంటే ఉప్మా రవ్వ వేయించేటప్పుడు కొద్దిగా నూనె వేసుకుని కనుక వేయించి పక్కన పెట్టుకున్నట్లయితే ఉప్మా తర్వాత ఉండలు కట్టకుండా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. చాలా మంది బరువు తగ్గాలి అనుకోగానే ఫస్ట్ చేసే పని ఏంటి అంటే ఉదయం అల్పాహారం మానేయడం, అంటే బ్రేక్ఫాస్ట్ మానేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ మానేయడం వల్ల లాభాల విషయం పక్కన పెడితే అసలు లాభం అంటూ ఏది ఉండదు, నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రోజంతటికి కావాల్సిన శక్తి మనం ఉదయం తీసుకునే బ్రేక్ఫాస్ట్ లోనే దొరుకుతుంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేయడం వల్ల రోజంతా కూడా చాలా నీరసంగా ఉంటుంది, ఏ పని మీద అంత ఉత్సాహం ఉండదు. అలాగే బ్రేక్ఫాస్ట్ తీసుకునేటప్పుడు అందులో బత్తాయి రసంలో కొద్దిగా తేనె కలుపు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే రోజంతటికి కావాల్సిన శక్తి బాగా లభిస్తుంది. రోజంతా కూడా హాయిగా మన పని మనం చేసుకోవచ్చు, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది.